ఇక కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే ఈడీ ఆఫీస్ లోపలికి వెళ్లారు. ఇక విచారణ స్టార్ట్ అయినట్లుగానే మనం భావించాలి. ఇక బయట కేటీఆర్ వస్తున్నారని తెలియగానే అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు వచ్చాయి, కేటీఆర్ని కలిసాయి, షేక్ హ్యాండ్ ఇచ్చాయి. సో కేటీఆర్కు మద్దతుగా అనుకూలంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు అప్పటికే పోలీసులు భారీగా మోహరించారు. దాంతో బీఆర్ఎస్ కార్యకర్తల్ని నేతల్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాస్త ఉన్నతాధికారులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రస్తుతం ఈడీ ఆఫీస్ దగ్గరనైతే పరిస్థితి ఇక కూల్ ప్రశాంతంగా ఉంది. ఇక కేటీఆర్ లోపల ఉన్నారు, విచారణ స్టార్ట్ అయినట్లే. ఇక మరి విచారణ ఎలా సాగబోతోంది, ఇక ఈడీ ఏం అడగబోతోంది అంటే కేటీఆర్ ఎలా సమాధానం చెప్పబోతున్నారు, ఇదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. రైట్, మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ ఉన్నారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. రాకేష్, విచారణలో ప్రధానంగా ఏ అంశాలపై కేటీఆర్ని ఎలా అడిగే అవకాశం ఉంది? ఈడీ మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసేది వీళ్ళు వెజ్ రెస్టారెంట్ బిజినెస్ని రన్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫారెన్ ఫండ్స్కి సంబంధించి ఎక్కడైనా మనీ లాండరింగ్ జరిగిందా, ఇక్కడ ఈ కేసు మొత్తంలో కనిపిస్తున్నటువంటి 45 కోట్లు ఫారెన్కి ఎట్లా వెళ్ళాయి, ఫారెన్ నుంచి మళ్ళీ ఏమైనా ఫండ్స్ రిటర్న్ బ్యాక్ టు మళ్ళీ కేటీఆర్కి సంబంధించిన వాళ్ళకో లేకపోతే కేటీఆర్కు వచ్చాయా, ఈ విషయంలోనే ప్రధానంగా దృష్టి సారిస్తుంది. దీనిపైనే క్వశ్చన్ చేస్తుంది, దీనిపైనే అవసరమైనటువంటి సమాచారాన్ని కూడా అడుగుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఎలా అనుమతి ఇచ్చింది, రిజర్వ్ బ్యాంక్ కట్టినటువంటి డబ్బులు ఎలా కట్టారు, అంతకు ముందు అంటే మొదటి ఎపిసోడ్లో కూడా సీజన్ 1లో కూడా కొంత డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి, అవి ఎట్లా ట్రాన్స్ఫర్ అయ్యాయి, దాంతోపాటు గ్రీన్కో కంపెనీ అంటే దీంట్లో పార్ట్నర్గా ఉన్నటువంటి మిగతా పార్ట్నర్ ఛానల్స్ కూడా కొన్ని డబ్బులు పే చేశాయి, అవి ఎట్లా పే చేశాయి, వీటన్నిటి మీద కూడా కొంత విచారం ఉంటుంది. ఈడీ మొత్తం కూడా మనీ లాండరింగ్ జరిగిందా, మనీ ట్రాన్సాక్షన్స్ చుట్టే ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఏసీబీ ఏమో దీంట్లో అవినీతి జరిగిందా, ఎక్కడైనా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడిందా, ఫార్ములా ఈ నుంచి ఏమైనా డబ్బులు అందాయా, లేకపోతే ఫార్ములా ఈ చుట్టూ ఇంకేదన్నా అవినీతి జరిగిందా అనేది ఏసీబీ చూస్తుంది. కానీ ఈడీ మాత్రం విదేశాలకు పంపినటువంటి డబ్బులు, ఆ డబ్బుల ట్రాన్సాక్షన్ చుట్టే తిరుగుతుంటుంది. ప్రస్తుతానికైతే కేటీఆర్ లోపలికి వెళ్ళాడు, ఈడీ ఆఫీస్ లోపల విచారణ మొదలైంది. అడ్వకేట్స్ని కూడా లోపలికి తీసుకెళ్ళినా లోపలికి అనుమతించలేదు. ఎందుకంటే ఈడీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రూపొందించినప్పుడే, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఫోర్స్లో వచ్చినప్పుడే అప్పుడే దాన్ని ప్రత్యేకమైనటువంటి యాక్ట్ ద్వారా ఈ ఏజెన్సీని రూపొందించారు ఈడీని. సో అక్కడ కూడా ఇన్వెస్టిగేషన్లో భాగంగా అడ్వకేట్లను తీసుకొస్తారనే సమాచారం కానీ, ఇన్వెస్టిగేషన్లో భాగంగా అడ్వకేట్లను తీసుకురావచ్చనే వెసులుబాటు కానీ దాంట్లో లేదు. అంతకుముందే కేటీఆర్ కూడా ఎలాంటి అనుమతి అడ్వకేట్లను తీసుకొస్తున్నట్లుగా తీసుకోలేదు. కాబట్టి ప్రస్తుతానికి వాళ్ళని లోపలికి తీసుకెళ్లలేదనే మనకు అందుతున్నటువంటి సమాచారం. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఉన్నారు, ఇంకొంతమంది నేతలు ఉన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి ప్రస్తుతం క్రిషాంక్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ నేతలు చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. చెప్పండి శ్రీనివాస్ గౌడ్ గారు, ఎందుకంటే ఇక్కడికి ఈడీ ఆఫీస్ దగ్గరికి ఇంత పెద్ద ఎత్తున వచ్చారు? నాయకుడు, మా నాయకుడు, ఆయన భవిష్యత్తు నాయకుడు, ఆయన ఏం చేయని తప్పుకు హైదరాబాద్లో ఇన్ని రేడియల్ రోడ్స్, ఇండస్ట్రీస్, ఐటీ కంపెనీలు, ఒక హైదరాబాద్కు ఒక బ్రాండ్, ఒక ఈరేజింగ్ తీసుకొచ్చి ఒక హైదరాబాద్ ప్రతిష్ట వేస్తే ఇట్లా అరెస్ట్ చేస్తామని భయపెట్టడం, ఈడీ కేసుల విచారణ పంపడం, అవన్నీ చూస్తూ ఉంటే మాకు చాలా బాధ కలుగుతూ ఉంది. అందుకే అభిమానంతో రావడం జరిగింది. మొన్న ఏసీబీ అప్పటికి విచారణ అప్పుడు కూడా మీరు ర్యాలీగా వెళ్ళారు, దానిపైన బంజారాహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు, అయినప్పటికీ మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఎవరు నాపుతారు చెప్పండి, ఎవరు నాపుతారు? అభిమానంతో వస్తారు, వచ్చి గొడవలు చేయట్లేదు కదా, గొడవలు చేయడమో, నినాదాలు ఇవ్వడమో, లొల్లి చేస్తే దాని మీద చేయాలి. అభిమానంతో వచ్చిందని కూడా అడ్డుకుంటే ఎట్లా? అసలు అవినీతి జరగలేదు అక్కడ. అవినీతి ఎక్కడ జరిగింది? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం, ఒక రేజింగ్ తెచ్చి ప్రతిష్ట పెంచడం తప్ప 50 కోట్లు ఆ ప్రొసీజర్ ల్యాబ్సెస్ ఉంటే అధికారులు చెప్తారు. దానికి మంత్రి ఏముంటుంది? మంత్రి ఒక నిర్ణయం తీసుకుంటాడు, ఈవెంట్ ఉండాలా, చేయాలా, వద్దని, చేయాలని. అసలు అమౌంట్ ఎక్కడ అవినీతి జరిగినట్టు ఎక్కడ రుజువే లేదు. డబ్బులు ఇచ్చిన డబ్బులు అని బ్యాంకులే ఉన్నాయి కదా, రికవర్ చేయండి, ఆ డబ్బులు బ్యాంకు రికవర్ చేయండి. దేశంలో లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులు ఎగ్గొట్టిపోయినరు, విదేశాల్లో పోయి దాచుకున్నాడు. విజయమాల్య లాంటి వాళ్ళు లండన్లో పోయి హాయిగా విలాసవంతం జీవితం గడుపుతున్నాడు. 1000 కోట్లు ఎగ్గొట్టినోళ్ళు, 1000 లక్షల కోట్లు ఎగ్గొట్టిన వదిలిపెట్టేసి 50 కోట్లు అవినీతి జరిగిందని చెప్పి దీని చుట్టూ తిరిగితే దేశం ప్రజలు కూడా గమనించాలి. ఇలా 50,000 కోట్ల, 1,00,000 కోట్ల ప్రొసీజర్ తప్పుంటే అధికారులు చెప్తారు. పైసలు ఉన్నాయి కదా, అకౌంట్లోనే ఉన్నాయి కదా, అకౌంట్లు లేవంటే ఎక్కడ పోయినాయి, మాయమైనవని వచ్చు కదా, పైసలు రికవర్ చేయండి, మరి వాళ్ళ మీద కేసు పెట్టండి. అవతల రేజింగ్ వాళ్ళ మీద కూడా మీరు యాక్షన్ తీసుకోండి. రైట్.
ఇది పోలీసులు ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఇక్కడ ఎక్కడ కూడా కార్యకర్తలు ఉండడానికి లేదు, బీఆర్ఎస్ నేతలు కూడా ఇక్కడికి రాకూడదు. ఈడీ ఆఫీస్ చుట్టూ ఎక్కడైతే బీఆర్ఎస్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పికప్ చేస్తున్నారు పోలీసులు. కేవలం మాజీ మంత్రి హోదాలో కొంతమంది నేతలను మాత్రమే వెహికల్లో కూర్చోండి, లేకపోతే కాసింత దూరంలో మీరు ఉండండి, కానీ ఈ దగ్గరి ప్రాంతంలో రావడానికి వీల్లేదు. మొన్న ఏసీబీ ఇన్వెస్టిగేషన్ సందర్భంగా ఏసీబీ ఇన్వెస్టిగేషన్ అయిపోయినాక కేటీఆర్ పక్కనే ఉన్నటువంటి తెలంగాణ భవన్కి వెళ్ళారు. ఆ తెలంగాణ భవన్కి వెళ్తున్నప్పుడు కూడా భారీ ఎత్తున కార్యకర్తలు వచ్చారు. వెహికల్స్ కాన్వాయ్ లాగా అక్కడ నుంచి తెలంగాణ భవన్ వరకు వెళ్ళారు. దీంతో పర్మిషన్ లేకుండా ర్యాలీ తీశారని బంజారాహిల్స్ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. దాంట్లో క్రిషాంక్తో పాటు, ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి క్రిషాంక్తో పాటు కౌశిక్ రెడ్డి, ఇంకొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఆ కేసులో ఉన్నారు. సో ఇప్పుడు కూడా కేసులు నమోదు చేస్తారా? సాయంత్రం ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కార్యకర్తలు ఉండొద్దని పార్టీ నుంచి కొన్ని ఆదేశాలు ఉన్నాయి. అయినప్పటికీ ఈరోజు కూడా కేటీఆర్ ఇక్కడికి ఎవరు రాకూడదనే ఉద్దేశంతో ముందుగా నందినగర్ వస్తాను, నందినగర్ నుంచి ఇక్కడికి వస్తాను అంటూ కొంత సమాచారం ఇచ్చారు. కానీ ఆయన నందినగర్ వెళ్లకుండా నేరుగా ఈడీ ఆఫీస్కే వచ్చారు. సో కార్యకర్తలు ఎవరు రాకూడదు, ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ఆయన ముందుగా నందినగర్ అని చెప్పి ఆ తర్వాత ఇక్కడికి వచ్చారు. కానీ ఇక్కడికి కూడా నందినగర్లో ఉన్నటువంటి కార్యకర్తల నేతలంతా కూడా ఈడీ ఆఫీస్కు చేరుకున్నారు. ప్రస్తుతం అయితే కొంత ప్రశాంతంగానే కనిపిస్తుంది. ఇంకొంతమంది కార్యకర్తలను లిఫ్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్ రాకేష్.